we watched ఏనుగు తొండం గట్టిగా చలం మూవీ స్ట్రీమింగ్ ఆన్ ఈటీవీ విన్. సో డైరెక్టర్ రవిబాబు నుంచి ఇలాంటిది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే. యా, సో ఈ మూవీ యాక్చువల్గా 2005 ఆ టైంలో వస్తే హిట్ అయ్యేమో అన్నట్టు అనిపించింది. కితకితలు లైక్ ఆ టైప్ ఆఫ్ కామెడీ, స్లో కామెడీ అండ్ చాలా ఓల్డ్ స్కూల్ కామెడీ ప్లస్ అదే కాదు, దేర్ ఇస్ నాట్ జస్ట్ కామెడీ టు ఇట్, కొంచెం స్టోరీ వైజ్ కూడా చెప్పచ్చు. థ్రిల్లర్ అంతేం లేదు. సో ఈవెన్ చాలా మూవీసే ఉన్నాయి, బాలీవుడ్ మూవీస్ చాలా ఉన్నాయి, కానీ అక్కడ ఏంటంటే డిఫరెన్స్, వాళ్ళు అక్కడ పెద్ద పెద్ద ఇళ్లలో ఆస్తుల కోసం పెద్ద అని చంపుతారు, కానీ ఇక్కడ వీళ్ళకి ఏమి ఉండదు అనమాట. అయినా కూడా ఇన్సూరెన్స్ కట్టి చచ్చిపోయడానికి ప్లాన్ చేసి తయారు చేస్తారనమాట. పెద్ద కోడలు షీఈ్ అ నావలిస్ట్, ఆథర్ అనమాట, క్రైమ్ నావెల్స్ రాసే ఆవిడ. సో ఆవిడ నుంచి వస్తుందన్నమాట ఈ ఐడియా. సో దే వాంట్ టు అందరూ కూడా డిపెండ్ ఆన్ నరేష్, ఆయన ఫంక్షన్ మీదే డిపెండ్ అయి ఉంటారు. అండ్ కొడుకులు ఏమి జాబ్ చేయరు, ఇది ఆల్ డిపెండ్ ఈచ్ అండ్ ఎవ్రీ పెన్నీ ఆన్ నరేష్ మీదే. సో ఆ టైంలో ఏం చేయాలి అంటే చంపేయాలి అని ప్లాన్ చేసుకుంటారు. బట్ హీస్ డెడ్. బట్ ఈస్ హీ రియల్లీ డెడ్? సో దేర్ ఆర్ సమ్ ట్విస్ట్ టు ఇట్. ఇన్స్టాగ్రామ్లో కొన్ని కామెడీ సీన్స్ చూసి బాగానే ఉంటుందని స్టార్ట్ చేసాము, కానీ మేము 2 days చూసాము. యా, యాక్చువల్లీ చూడొచ్చు, బాగానే ఉంది. యా, లాస్ట్కి ఏం జరుగుతుంది, ఒకటి 2 ట్విస్ట్లు ఉన్నాయి, అండ్ హౌ దే మేనేజ్ టు గెట్ ది మనీ, అండ్ అందరూ కూడా ఓల్డ్ యాక్టర్స్ ఉన్నారు. ఓల్డ్ కమెడియన్స్ అందరినీ పెట్టేశారు. సో ఇన్సూరెన్స్ కంపెనీ అతను వస్తాడు, ఆయన కూడా హౌ హీ డీల్స్ విత్ దిస్, హౌ ఇట్ క్యాన్, అంటే ఇన్సూరెన్స్ కంపెనీస్ ఫేస్ దిస్ ఎవ్రీ డే ఇన్ అండ్ అవుట్ అట. సో వాళ్ళకి కూడా ఇది కొంచెం కొత్తగా అనిపించింది. అండ్ సో హౌ దే గెట్ ఇట్ ఫైనలీ గెట్ అవుట్ ఆఫ్ ఇట్ ఆర్ గెట్ ఇన్ టు ఇట్. సో లాస్ట్కి ఏమవుతుంది నరేష్ గారికి అని కూడా మనకి చూడొచ్చు, బాగానే ఉంది. సో నాకైతే బాగా నిద్ర వచ్చింది. లైక్ ప్రజెంట్ ఇదంతా బాగా ఓల్డ్ కామెడీ లాగ్ అన్నట్టు అనిపించింది, సేమ్ అదే రిపీటెడ్, చాలా స్లో అనిపించింది నాకైతే. సో మూవీ చూసాక నన్ను అయితే తిట్టుకోకండి ఒకవేళ చూస్తే. బాగానే ఉంది, చూడొచ్చు, ఫ్యామిలీతో చూడొచ్చు. ఇట్స్ మోర్ సంథింగ్ లైక్ ఫ్యామిలీ డ్రామా. లాస్ట్ వచ్చేసరికి కొంచెం సెంటిమెంట్, ఇమోషన్ అవన్నీ కూడా అక్కడక్కడ వేశారు ఇంగ్రీడియంట్స్. ఇట్స్ గుడ్, చూడొచ్చు, నాకు దానికి చూడొచ్చు. ఏడుపు అలాంటివి మేము ఎక్స్పెక్ట్ చేయకండి.